దేవునికి మహిమ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు సభ్యులందరికీ కూడా కృష్ణ వందనాలు. సహోదరులు 37 సంవత్సరాల క్రితం సహోదరు నిత్యానంద గారు రోమన్ కథోలిక్ సంఘానికి పూజకు వచ్చినటువంటి యవనస్తులుగా ఉన్నటువంటి మా నాన్నగారిని పట్టుకొని వారిని క్రీస్తు సంఘ సభ్యునిగా క్రీస్తు సంఘ సువార్తను కలిగించి వారిని క్రైస్తవులుగా మార్చారు. ఆ తర్వాత మా నాన్నగారు కొన్ని సంవత్సరాలకు క్రీస్తు సంఘమే సత్యమని ఎరిగి ఆ క్రీస్తు సంఘ సువార్తని చాటాలని రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగాన్ని వారు వదులుకొని క్రీస్తు సంఘ సువార్తలుగా జరిపిదే గత 35 సంవత్సరాలుగా సువార్త చేస్తున్నారు. ఆ తర్వాత వారి అడుగుజాడలో నేను కూడా క్రీస్తు సంఘ సువార్తలుగా పనిచేస్తున్నాను. మా ద్వారా అనేకమైన క్రీస్తు సంఘాలు ఏర్పడ్డాయి. క్రీస్తు సంఘ స్వార్థికులు తయారయ్యారు. ఈరోజు వారి ప్రార్థన వారు పంచుకున్నటువంటి స్వార్థ పనికి వారి స్వార్థ పనికి నిదర్శనం నిలువెత్తు ఉదాహరణ నేనే తెలియజేస్తూ సమయంలో దేవుని యొక్క నామాన్ని కనపరుస్తాం. Sing the wondrous love of Jesus, sing His mercy and His grace in the mansions bright and blessed. He'll prepare for us a place when we all get to heaven. What a day of rejoicing that will be when we all see
all see Jesus, we'll sing and shout the victory. Let us then be true and faithful, trusting, serving every day. Just one glimpse of Him in glory will the toils of life repay. When we all get to heaven, what a day of rejoicing that will be. When we all see Jesus, we'll sing and shout the victory. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేస్తున్నాం. యాచన గీతాల్లో నుంచి 165 నెంబర్ పాట పాడుకున్నాం. మీ దగ్గర ఉన్న పాట పుస్తకాలు తీసి 165 నెంబర్ పాట పాడుకున్నాం. పాటలు పాడేవాళ్ళు ఎవరు వచ్చారు పాడచ్చు. ఇంకెవరైనా పాటలు పాడేవాళ్ళు రావచ్చు. రామచంద్ర గారు రండి. 165 నెంబర్ పాట పాడుకోవాలి. పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను నీ దారి. నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. లోకమంతా నాలనించి బంధుమిత్రులే ప్రియులను పంపిని. లోకమంతా నాలనించి బంధుమిత్రులే ప్రియులను పంపిని. అంతయు మోసమేగా, అంతయు మోసమేగా, వేగము సర్వము ఇరులలో, వేగము సర్వమును. పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను నీ దారి. నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. ధన సంపదలో గౌరవములు దయించిపోను ఈ లోకములో. ధన సంపదలో గౌరవములు దయించిపోను ఈ లోకములో. పాపము నే
నడచుచున్నాను నీ దారి, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. తెలుపుమో నా అంతము నాకు, తెలుపుమో నా ఆయువు ఎంతో, తెలుపుమో నా ఆయువు ఎంతో, తెలుపుమో నా ఆయువు ఎంతో, తెలుపుమో నేను పరవాసిని జగమున ప్రభువా, నడచుచున్నాను నీ దారి, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. నా నేత్రములు మూయబడగా, నా సూర్యాస్త ముగియును వినలో, నా నేత్రములు మూయబడగా, నా సూర్యాస్త ముగియును వినలో, చేరును మరణ ప్రదేశం, చేరును మరణ ప్రదేశం, నాదు ఆనందము ఇదియే నిత్యము, నాదు గానము ఇదియే పరవాసిని జగమున ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. తర్వాత బైబిల్ పట్టణము ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 10 వరకు సహోదరుడు కోవూరు క్రీస్తు సంఘ సువార్థికులు సోదరు దాస్ గారు వచ్చి చదివించాల్సిందిగా ప్రోగ్రాం పనిచేస్తున్నారు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము
3వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదువుకుందామని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ప్రతి దానికి సమయం కలదు. ఆకాశం కింద ప్రతి ప్రయత్నములకు సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరిగివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, మడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగులించుట మానుటకు, వెదకుటకు, పోగొట్టుకున్నటకు, దాచుకున్నటకు, పారవేయుటకు, చించుటకు, పుట్టుటకు, మౌనంగా ఉండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకు, కష్టపడిన వారికి తమ కష్టం వలన వచ్చిన లాభమేమి? నరులు అభ్యాసం పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచి తిని. కొత్త నిబంధనల నుంచి మొదటి దర్శనానికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 18 వచనాలు సోదరుడు వ్యవసాయం గారు వచ్చి చదివించాల్సింది మనం. మొదటి దర్శనం సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్నట్టు నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చాము. మేము ప్రభు మాటను బట్టి మీతో చెబుతున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవమై నిలిచి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటంతోనూ, ప్రధాన దూత శబ్దంతోనూ, దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదటి లేతులు. ఆ మీదట సజీవులమై నిలిచి మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొన్నట్టు ఆకాశ మండలములకు మేఘముల మీద కనుగోబడుతుంది. కాగా మనము సదాకాలం ప్రభుత్వం కూడా తర్వాత వాక్యంకి వెళ్ళే ముందుగా వాక్యం చేత మన మధ్యలో ఉన్న ఆయనపేట స్వార్థికులు వినయ్ కుమార్ గారు జరిగించే ముందుగా ఈ స్థానిక సంఘ స్వార్థికులు సోదరుడు లోకేష్ గారు వచ్చి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ప్రభు యేసుక్రీస్తునామములో చేరికకు వచ్చిన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్య పెద్దలు సహోదరులు ముఖ్యమైన ఆయన విడిచి వెళ్ళారు. ఆయన ఒక భౌతిక గాయం మధ్యలో నిలబడి ఈరోజు ప్రార్థించే ఆ భాగ్యాన్ని దేవుడు నాకు అందించాడు. గత వారం కలిసి మేము ఆరాధన చేశాము. ఆయన ఆశ, ఆయన కోరికంతా కూడా సత్యాన్ని ప్రకటించాలా, సంఘం అభివృద్ధి కలగాల, అనేకమైన మతశాఖల్లో ఉండి వారికి సత్యం చేసి సత్యం చెప్పి
సత్యమాట నడిపించాలనే ఆలోచనతో మేము చాలా సేపు మాట్లాడుకున్నాం పరివారు. ఆయన ఒక మాట అన్నాడు, బ్రదర్ నా టైం అయిపోయింది, నేను ఎలా సగడి వచ్చింది అన్నప్పుడు అసలు అది ఊహించలేదు. నేను ఏమన్నాను, ఏం బ్రదర్ 100 సంవత్సరాలు ఉంటాయి, ఏం లేదు, మీరు కలిసి మనం పని చేయాలా. మరలా అదే అంటే ఆయన మా మధ్య లేకపోవడం నాకు చాలా బాధాకరం. ఎందుకంటే నేను దేవుని పని విషయంలో, సంఘ క్షేమాభివృద్ధి విషయంలోనూ అనేకం కలిసి మాట్లాడుతున్నారు. మా మధ్య లేకపోవడం బాధాకరం. సరే, దేవుని పిలుపుని ఆయన వెళ్ళిపోయాడు. మనం కూడా ఏదో ఒక రోజు లోకాన్ని వదిలి వెళ్ళవలసిన వాడు ఉన్నాము. కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేసుకున్నాము. వాక్యాన్ని చెప్పండి, ప్రార్థన చేసుకున్నాము. సర్వసృష్టికి కారణభూతమైన మా పరమన్న గొప్పదైనటువంటి మీ ఘనమైన ఉన్నతమైన నామానికి మా ప్రభురక్షకుడిని సమర్పిస్తున్నాము. మీకు స్థుతిలో స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి భూమి మీద మమ్మల్ని పుట్టించి మీ కుమారుగా ఉండాలని మీరు సంకల్పించి ఆ యొక్క సందర్భంలో భాగంగా మరలా మీ కుమారుడు పుట్టించి ఆయన యొక్క మరణం ద్వారా, ఆయన యొక్క విమోచన సంకల్పం ద్వారా మేము విమోచనపడి ఈరోజు మీ కుమారులుగా తండ్రి నాయన నేను ఒక్కటిగా భాగ్యం మా ప్రభుత్వం మాకు చేశారు. తండ్రి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఆయన మేము మిమ్మల్ని ఆత్మతో ఆరాధించే భాగ్యాన్ని మాకు చేశారు. అలాగనైనా ఈ మధ్యాహ్నకాల సమయంలో మమ్మల్ని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన సహోదరులు పెద్దలు నిత్యానంద గారి యొక్క భౌతిక గాయాన్ని మొదలు చేరి ఈ రీతిగా ప్రార్థించే భాగ్యాన్ని మాకు విశేషంగా. ఎందుకంటే నాయన మట్టిలో నుండి వచ్చిన ఈ మట్టి దేహంలో మట్టిలో పోవాలనే ఉద్యమం పెట్టేస్తుంది. కాబట్టి నాయన మేము ఈ శరీరాన్ని వెళ్ళిపోయాడు తండ్రి. ఆ శరీరాన్ని నాయన భూస్థాపితం చేసే కార్యక్రమంలో మేము ఉంటుండగా ఈ యొక్క కార్యక్రమాన్ని మర్యాదగాను క్రమంలో జరిపించడానికి మీరు సహాయం చేయండి. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు మహిమ పొందండి. ఆయన ఈ యొక్క జీవితాన్ని గురించి మా సోదరులు వినయ్ కుమార్ గారు ఆయన వాక్యం చేత మమ్మల్ని హెచ్చరిస్తుండగా మేమందరం కూడా నేను వాక్యం చేత హెచ్చరింపబడి మేము మీ భూమి మీద మీ కుమారులుగా యేసుక్రీస్తు సాహిత్యం ధరించుకొని ఈ లోకాన్ని కలిపెట్టి క్రీస్తునందు మృతి పొందేవారుగా మేము సిద్ధపడి ఉండాలని మేము కోరుకుంటున్నాం తండ్రి. కాబట్టి నాయన ఈ కుటుంబాన్ని ఆయన విలిసి వెళ్ళిన కుటుంబాన్ని నాయన మీరు ఆదరించి మా సోదరి ఆయన ఆదరణని నేనని దయచేసి ప్రార్థిస్తున్నాను. అలాగే ఆయనకి ఇచ్చిన కుమారుని బట్టి కుమార్తెను బట్టి వాళ్ళని బట్టి మనవరాలను బట్టి నాయన వారందరికీ నాయన ఈ కుటుంబం ఆదరణని నమ్మకం చేసేసి వాళ్ళకి మనోధైర్యాన్ని దయచేయాలని ప్రార్థిస్తూ ఇక్కడ చేతికి వచ్చిన బిడ్డని నేను మీకు జ్ఞాపకం చేసుకుని ఆస్వాదించి మీకే మహిమా గణదాస్తం తెలియజేసుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మీ కుమారుడు సంరక్షకుడండి ప్రార్థిస్తున్నాము తండ్రి. మన మధ్యలో ఉన్నటువంటి నాయుడుపేట సంఘ స్వార్థికులు సోదరు వినయ్ కుమార్ గారు వచ్చి వాటి పరిచయలు నడిపించాలని ప్రేమపూర్వక ఆహ్వానిస్తారు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు 9 వచనాలు ఎవరైనా
లేచి నిల్చొని గట్టిగా చదవగలగాలి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనము దిగంబరము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపై ధరించుకునక ఆపేక్షించు దీనిలో మూలుగుతున్నాము. ఈ గుడారంలో ఉన్న మనము భారం మోసుకొని మూలుగుతున్నాము. ఈ గుడారంలో ఉన్న మనము భారం మోసుకొని మూలుగుతున్నాము. ఇది తీసివేయబడడం కాదు, కానీ మత్తమైనది జీవము చేత మింగిపోయినట్లు ఆ నివాసము దీనిపై ధరించుకొని కోరుతున్నాము. దీని నిమిత్తం మనము సిద్ధపరచబడినవాడు దేవుడే. మరి ఆయన తన ఆత్మను మన సంస్కరణను మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలిసూపుడు కాక విశ్వాసంతోనే నడుచుకున్న వాళ్ళను అనుకుంటున్నాము. కనుక ఈ దేహంలో నివసించుకున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం కలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహం విడిచిపెట్టి ప్రభువునంతా నివసించుటకు ఇష్టపడుతున్నాము. కావున దేహమందులను దేహం విడిచిలను ఆయనకి ఇష్టమై ఉండవాలని విధులు ఆపేక్షిస్తున్నాము. థ్యాంక్ యూ. 9వ వచనం. కావున దేహమందున్నను దేహమును విడిచినను దేవునికి ఇష్టలమై ఉండవలెను. చెముడుగుంట నిత్యానందం గారు 1949వ సంవత్సరం జూన్ నెల 19వ తారీఖున జన్మించారు. భూమి మీద తన శరీర ఉనికి మొదలైంది 2026 మార్చి 1వ తారీఖున. ఆ శరీర ఉనికి మధ్యలో కలిసిపోయే కార్యక్రమం జరుగుతుంది. భూమి మీద ఉన్నను భూమిని విడిచినను అంటే భూమి మీద దేహంతో ఉండగలను, భూమిని విడవడం అంటే దేహాన్ని విడవడము. ఈ రెండు కార్యక్రమాలు జరగాలంటే రెండు రకాలైన మాటలను జ్ఞాపకం చేస్తున్నాం. భూమి మీద బ్రతికి ఉన్నవారు, అలాగే మిగతా వారు రెండో భాగంలో ఉన్నవారిని మరణించిన వారు అని అంటారు. దేహమందు ఉన్నవారు అని అంటే దేహమును కలిగి జీవించి బ్రతికి ఉన్నవారు మనం అందరం. రెండవ మాట ఎవరు రాశారంటే దేహమును విడిచినను అని అన్నాడు. ఈ దేహమును విడిచిన వారి కోవలు ఇప్పుడు ఎవరున్నారంటే ఇదిగో మన మధ్య దేహమును విడిచిన నిత్యానందం గారు ఉన్నారు. దేహమును విడిచిన దైవజనులు ఉన్నారు. దేహమును విడిచిన ఒక భక్తుడు ఉన్నాడు. మనమందరము దేహములో బ్రతుకుతున్న భక్తులు. అందుకు మరణము సంభవించిన చోట ప్రభునందుండి మరణించిన మనుషులు ఎలాంటి వారని రాశాడు గ్రంథంలో చదువుదాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో అందరికీ తెలిసిన మాట. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతి నొందు మృతులు ధన్యులు అంటే చచ్చిపోయిన వారందరూ ధన్యులు అని అన్నారు. అంటే చనిపోయిన వారందరూ ధన్యులైతే బ్రతికుండే వాళ్ళ పరిస్థితి ఏంటి? చచ్చిపోయే వాళ్ళందరూ ధన్యులైతే ఏదో కొంతమంది చెప్తూ ఉంటారు మంచోళ్ళంతా పోతుంటారని. అంటే బ్రతికుండే వాళ్ళందరూ చెడ్డోళ్ళని దాని అర్థం. వారి మీద అభిమానంతో మనం అలా చెప్తూ ఉంటాం. కనుక మరణించిన వారందరూ ధన్యులు ప్రభునందుండి అన్నాడే. సో ప్రభునందుండి చనిపోయినటువంటి వారు ఎక్కడుండరు. ప్రభునందుండి బ్రతుకున్న వాళ్ళు ఇక్కడ ఉండేది.
ఇప్పటికే ఆలస్యమైంది, తొందరగా ఈ కార్యక్రమం చేయాలి అని మనం అనుకుంటూ ఉన్నాం కదా. మన ప్రియులే కదా, దీన్ని కష్టపడి కట్టించుకున్న వారే కదా, దగ్గరుండి చూసుకున్న వారే కదా. 4 రోజులు రుచి పెడదామా? ఏమంటారు? కుటుంబం కూడా ఒప్పుకోరు. ఎందుకంటే మృతులు ఉండవలసిన చోటు ఇది కాదు. శరీరాన్ని, దేహాన్ని విడిచిన వారి దేహం ఉండాల్సిన చోటు ఇది కాదు. బ్రతికిన దేహముల మధ్య చనిపోయిన దేహం ఉండే చోటు కాదు. అది చేరవలసిన చోటు. ప్రసంగ గ్రంథంలో చదివేమే అన్నిటికీ సమయం ఉందని. ఆ సమయం వచ్చింది ఈ దేహానికి. ఇప్పుడు ఆ దేహానికి, మన దేహాలు కూడా రేపు ఒక రోజు మన దేహానికి కూడా అదే గతి. ఇప్పుడు ఆ దేహానికి ఉండాల్సినటువంటి చోటుకు వెళ్ళడానికి సిద్ధమైంది. సో ఇక్కడ ప్రభువునందుండి మృతునందిన మృతులందరూ ధన్యులు అన్నాం. ఇప్పుడు వారు వెళ్ళిన తర్వాత వారు ధన్యులు అనే మాటని మనం చదువుతూ ఉన్నాం, వింటూ ఉన్నాం. వారి చేరే చోటు గురించి మనందరికీ తెలుసు, కుటుంబానికి కూడా తెలుసు. వారు దాదాపు ఇక్కడున్న సువార్థకులందరిలో సీనియర్ అనుకుంటారు. దాదాపు 40-45 సంవత్సరాల ముందు క్రీస్తు ప్రభుని ఎరిగినటువంటి వారు ఈ ప్రాంతంలో, నెల్లూరు జిల్లాలో. వారితో పాటు ఉన్నవారు ఆ రోజుల్లో చేసినటువంటి పరిచర్య చాలా అనుభవపూర్వకమైనటువంటి సంవత్సరాలను కలిగినటువంటి వారు. కుటుంబస్తులకు కూడా ఆ విషయాలన్నీ బాగా తెలుసు. తెస్సలోనిక పత్రికలో చెప్పిన విషయం వాళ్ళు ఎన్నిసార్లు వినుంటారో. తెస్సలోనిక పట్టణస్థులకు అలాంటి అవగాహన లేదు. అప్పుడు ఈ మాటలు రాసి, అయ్యా ఇలాంటి అవగాహన కలిగి ఉండాలి, క్రైస్తవులు ధైర్యంగా ఉండాలి, అవగాహన కలిగి ఉంటే ధైర్యంగా నిలబడడానికి అవకాశం ఉంటుంది, ధైర్యం తెచ్చుకుంటారు. ఏడుపు వస్తుంది అయినా ధైర్యం తెచ్చుకుంటారు, కన్నీళ్ళు వస్తాయి అయినా ధైర్యం తెచ్చుకుంటారు, వేదన కలుగుతుంది అయినా ధైర్యం తెచ్చుకుంటారు. క్రైస్తవునికి స్వతహాగా దేవుడు కలుగు చేసే ఆ ధైర్యం అనే ఇక్కడ రాసినట్టుగా ఆత్మను అనుగ్రహించున్నాడే. దానివలన నిగ్రహ శక్తి, కట్టుకునే శక్తి దేవుడు అనుగ్రహిస్తాడు దేవుని యొక్క ఆదరణ మాటల ద్వారా. కాబట్టి మరణించిన వారు ధన్యులు అయిపోయింది. వారిని మనం పలకరించలేము, వారితో మాట్లాడలేము. ఈ మాట చెప్పుకోగలం, ప్రభునందుండి మృతునందిన మృతులు ధన్యులు అనే మాట చెప్పుకోగలం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో ఎవరికి తెలియదు, మనకున్న కొన్ని ఆధారాలు, కొన్ని మాటలు తప్ప. అయితే బ్రతికినటువంటి వారి గురించింది, మరణించిన వారు ధన్యులు. ఇప్పుడు బ్రతికిన మనందరి పరిస్థితి ఏంటి? మనం దౌర్భాగ్యులమా? కాదు కదా. బ్రతికి ఉన్నవారు కూడా ధన్యులే కదా. 2 రకాలైన ధన్యులు. ఇప్పుడు చదవండి మత్తయి సువార్త 1:2 మత్తయి సువార్త 5వ అధ్యాయం, క్షమించండి, 5వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధించసాగింది. ఎవరికి? మరణించిన వారికి కాదు, బ్రతికున్న వారి గురించి. కూర్చొని తన ఎదురుగా ఉన్న వారిని గురించి, ఎదురుగా వింటున్న వారి గురించి, చెవులారా వింటున్న వారికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. బ్రతికుండే వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు, బ్రతికుండే వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు. బ్రతికుండి శరీరం మందు బ్రతికి ఉండి ఆత్మ విషయములో దీనులైన వారు ధన్యులు. బ్రతికిన వారు ప్రభునందు ఉన్నప్పుడు వారు కూడా ధన్యులే. ఇంకా పరలోక రాజ్యం వారిది, దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. బ్రతుకుంటే వారికి దుఃఖం వస్తుందా? దుఃఖం వస్తుంది. దుఃఖం వచ్చినను ప్రభునందు ఉంటే నువ్వు ధన్యుడివే. బ్రతుకుంటే మనము ధన్యులమే. రేపు చచ్చిపోయిన తర్వాత హఠాత్తుగా ధన్యులు అవ్వాలంటే కుదరదు. బ్రతికున్న దినములలోనే ధన్యులుగా బ్రతకడానికే ఈ దేహంలో నుంచి ఆ దేహాన్ని చక్కగా అలంకరించి, ఆ దేహం యొక్క పనినంతటిని భాగముల చేత చేయించి, నీ నోటి చేత మాటలను పలికించి, అన్ని కార్యములు నీ శరీర భాగముల ద్వారా చేయించి, ఈ భూమి మీద
భక్తుడు ధన్యుడిగా దేవుడు చక్కగా మలచి పెట్టాడు. చచ్చిపోయిన తర్వాత అప్పుడు ధన్యులు అవుతాం. భూమి మీద దౌర్భాగ్యుడైతే చనిపోయిన తర్వాత ధన్యుడు కాదు. ఇంకా ఎలాంటి ధన్యులట? సాత్వికుల ధన్యులు, వారు భూలోకంలో స్వతంత్రించుకున్నారు. సాత్వికులు ధన్యులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారంటే భూలోక పరిధిలో ఉన్న వారు, చచ్చిపోయిన వాళ్ళు కాదు. ఇప్పుడు మనం ఎంత మాట్లాడినా పెద్దవారు ఆయన లేచి మాట్లాడలేరు, ఎంత మాట్లాడినా మాట్లాడలేరు, కానీ మనం మాట్లాడగలం. అయితే సాత్వికాన్ని ప్రదర్శించగలిగినప్పుడు ఆ ధన్యత మనకు వస్తుంది. ఇలాగా 11వ వచనం వరకు అనేకమైన విషయాలు ధన్యులు ధన్యులు. చివరి మాటే చదవండి, ఒక వచనం చివరి మాటే చదవండి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఒక వచనంలో చివరి రెండో భాగం, మొదటి భాగం రెండో భాగం ఉంటాయి. అలాగా రెండో భాగంలో ధన్యులు 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 అని చెప్పబడింది. ఎవరు వీళ్ళందరూ అంటే ప్రభువునందుండి దేహమును కలిగి దేహంలో బ్రతుకుచు భూమి మీద జీవిత కాలాన్ని మనుగడను సాగించుకుంటున్న భక్తులైన క్రైస్తవులు ధన్యులు. అంటే మనమందరము ధన్యులమే. ఎందుకని, ఎవరిని బట్టి అలాగ ధన్యత వచ్చింది అంటే ప్రభువునందుండి బ్రతుకుచున్న మనము ధన్యులము. అప్పుడు తర్వాత దేహమును విడిచినను అంటే మరణం సంభవించినను. ఇప్పుడు ఆయనకు మరణం సంభవించింది, వారు కూడా ఈ కోవలోనికి వస్తాడు అని చెప్పడమే ఈ రెండు రకాలైనటువంటి కార్యక్రమాలు. దేహమందు ఉన్న మనమైనను దేహమును విడిచిన నిత్యానందం గారైనను ధన్యులుగా ఉండడానికి కేంద్రీయ అంశము, కేంద్రం ఏమిటంటే క్రీస్తు యేసు ప్రభువే. కాబట్టి ఆయనకైతే దినాలు లేవు, మనకైతే దినాలు ముందున్నాయి. ఎన్ని దినాలు ఉన్నాయో లేవు. ఆ ముందున్న దినాలలో ఒక మాట చెప్తారు ముగించే. మేకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మేకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నట, బ్రతుకుంటే మనుషులు చనిపోయిన వారి గురించి కాదు, న్యాయముగా నడుచుకొనండి, కనికరమును ప్రేమించండి, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించండి. ఇదే యెహోవాని నడుపుతున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, మనకు ముందు ఎన్ని దినాలు ఉన్నాయో ఎవరికి తెలియదు. ఇదిగో ఈ 3 మాటలు మనసులో పెట్టుకోండి. ఈ దినం మనకు వచ్చే లోకం ఆయనకు వచ్చాను. 2 రోజుల ముందుగానే మీరు కూర్చొని మాట్లాడుకున్నాను. నెల్లూరులో నేను వచ్చిన తర్వాత ఒక చోట సహోదరులు అందరూ వచ్చారు. అక్కడ కూర్చొని పెద్దవారి గురించి మేము మాట్లాడుకున్నాం. 2 రోజుల తర్వాత ఈ వార్త. కాబట్టి ఏ రోజు ఏ వార్త ఎలా జరుగుతుంది మనకైతే కొన్ని దినాలు ఉన్నాయి. ఈ దినం ముందు కదా చూసాం. ఇంకా ఎన్ని దినాలు ఉన్నాయో తెలియదు. ఆ ముందున్న దినాలలో 3 మాటలు న్యాయంగా నడుచుకున్నాం. మరి ఆయన ధన్యుడిగా క్రీస్తునందుండి చనిపోయినాడు అని చెప్పగలుగుతున్నాం. మనం కూడా ముందున్న దినం మనకు ఒక దినం వస్తుంది. ఆ దినంలోగా చక్కగా దేవుడు అడిగిన దాన్ని చేసుకుంటూ ముందుకు సాగాలని ప్రోత్సహించుకుంటూ ఉన్నాం. నేను మీరు అందరం ప్రోత్సహించుకున్నాం. అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి ధైర్యం వాళ్ళకి ఈ పాటికే ఇలాంటి సందర్భాలు ఎన్నో చూసిన వాళ్ళు ధైర్యం తెచ్చుకోవాలి. అనుభవజ్ఞులు, అనుభవం కలిగిన వారు. తెస్సలోనికీ పత్రికల మాటలు అయితే ఎన్నోసార్లు విన్నారు, ఎన్నోసార్లు చదివారు. వాళ్ళు ఆయన ద్వారా కూడా చదవబడి ఉన్నాయి. కాబట్టి అమ్మగారు అయితే అలాగే ఇద్దరు కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, మనవళ్ళు, మనవరాళ్ళు, బంధుమిత్రులు, తోబుట్టువులు అందరూ కూడా క్రైస్తవులే, క్రీస్తుని నమ్మిన వారే. ఇలాంటి సందర్భాల్లో ఎన్నో మాటలు విన్నవారు. దేవుని మాటలతో ధైర్యం పొందండి. సహోదరులందరి యొక్క సన్నిధిలో కూడా ధైర్యం పొందాలని నేను వారిని ప్రోత్సహిస్తున్నాను. ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగండి. వారు చేసిన పనిని గుర్తు పెట్టుకోండి. మీరు చేయాల్సిన పనిని మనసులో పెట్టుకోండి. మీరు చేయాల్సిన వారు చేసిన పనిని గుర్తు చేసుకోండి.
ముందున్న జీవితంలో మీరు చేయాల్సిన ఆయన మిగిలించిన పనిని మీరు సాగించండి. దేవుడు అలాగా మిమ్మల్ని ఆదరించుంటారు. దయచేసి ఎవరు ఇబ్బంది పడవాకండి. మగవాళ్ళు అందరూ వచ్చి కొంచెం చేతులు సైడ్ తీస్తే ఇక్కడి నుంచి మనం రోడ్డు దాకా వ్యాన్ రోడ్లో ఉంది. ఇక్కడి నుంచి మోసుకొని వెళ్తాము. వ్యాన్లో ఎక్కించిన తర్వాత వ్యాన్లో సుమారు 15, 20 మంది అని అడ్జస్ట్ చేసుకుని ఎక్కొచ్చు. వ్యాన్లో ఎక్కేవాళ్ళు వ్యాన్లో వెళ్ళండి. ఈ వీరంతా మోసుకొని వెళ్ళేటప్పుడు సహోదరులు మోసేవాళ్ళు అందరూ కూడా సహకరించాలని మనం చేస్తున్నాం. మీరు చూద్దరు. ప్రార్థన చివరి ముగింపు అయిన తర్వాత అందరూ చూసిన తర్వాత బయలుదేరుతాం. లేట్ అయిపోయింది, లేచి రావాలండి మరి చూద్దరు. కాబట్టి చివరిగా ప్రార్థన చేసుకున్న తర్వాత మనం చూద్దాం. ప్రార్థన చేస్తున్నాం. పరలోకపు తండ్రి, భూలోకంలో మనుషులుగా మమ్మల్ని పుట్టించారు, మాకు ఒక దేహాన్ని ఇచ్చారు, బ్రతికే భాగ్యం ఇచ్చారు, బ్రతుకు దినాల్లో ప్రభువును తెలుసుకునే అవకాశం ఇచ్చారు. ఈ లోకంలో ఇంకా అనేక మంది దేహంలో బ్రతుకుతున్నారు కానీ ప్రభువును తెలుసుకోకుండా ఉన్నారు. మాకైతే మా దినాలలో మేము సజీవంగా ఉన్న దినాలలోనే యేసు ప్రభువును నమ్ముకునే భాగ్యం అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగన తండ్రి, 1969వ సంవత్సరంలో జన్మించినటువంటి నీ దాసునికి వారికి కూడా ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. ఆయన జీవిత కాలంలో ప్రభువును నమ్ముకోవడానికి, ఆయన జీవిత కాలంలో ప్రభువునందు రక్షణ పొందడానికి, ఆయన జీవిత దినాలలో ప్రభువుని గురించి అనేక మందికి చెప్పడానికి, ఆయన జీవిత కాలంలో సంఘమును నడిపించడానికి, ఆయన జీవిత కాలంలో ఒక చక్కని కుటుంబాన్ని కలిగి ఉండడానికి వారిని దీవించి వారికి సుమారు 76 సంవత్సరాలు ఆయుష్ కాలాన్ని అనుగ్రహించి నిన్నటి దినాన ఆయన జీవితం భూమి మీద ముగించబడింది. మా సోదరులు నిత్యానందం గారి గురించిన అనేక జ్ఞాపకాలు మాకున్నాయి. కుటుంబానికి ఉన్నాయి, బంధుమిత్రులకు ఉన్నాయి, స్నేహితులకు ఉన్నాయి, తోబొట్టువులకు ఉన్నాయి, బంధుమిత్రులకు, ఇరుగు పొరుగు వారికి ఉన్నాయి, సంఘస్థులకు ఉన్నాయి, సువార్థకులకు, సాటి పని వారికి ఉన్నాయి తండ్రి. అవన్నీ గుర్తులు మా మనసుల్లో జ్ఞాపకానికి వస్తున్నాయి. ఈ దాసులు గుర్తు చేసుకున్నప్పుడు వారి యొక్క దేహాన్ని ఈరోజు సమాధి చేయడానికి భూస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ చోటికి సిద్ధపరచబడి బయలుదేరుచుండగా సజావుగా క్షేమంగా జరిగించమని, మా ప్రయాణం అంతటిని కూడా క్షేమంగా జరిగించమని, అలాగే ఆయన దేహాన్ని తీసుకెళ్తున్న కుటుంబాన్ని ఆదరించమని కోరుతూ, ధైర్యపరచమని కోరుతూ క్రీస్తునామమున వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమేన్. రూట్ వచ్చి 4 గంటల తర్వాత ఈ రూట్లో పోకూడదంట. ఆత్మూరు బస్ స్టాండ్ మైపాడు గేట్ మీదనే వెళ్తుంది. కాబట్టి ఫాలో అయ్యేవాళ్ళు రైల్వే స్టేషన్ మైపాడు గేట్ మీద నుంచి వెళ్తుంది. అందరూ మా వెనకాల రావాలని మనం చేస్తున్నా. ఈ రూట్ క్లోజ్ అయిపోతుందంట, 4 తర్వాత వెళ్ళకూడదంట. సో సమయం లేట్ అయిపోయింది కాబట్టి దయతో అందరూ సహకరించాలని మనం చేస్తున్నా. చివరిగా వచ్చి చూసేవాళ్ళందరూ చూడండి. ముందు కుటుంబ సభ్యులు మాట్లాడాలి. కుటుంబ సభ్యులు వారి భార్య, కుమారుడు, ఒక్కసారి బంధువులు కొంచెం వెనక్కి ఉండండి. ఒక్కసారి వారి మనవడు, మనవరాలు, కోడలు ఒక్కసారి రండి. పక్కన వాళ్ళు మాత్రమే రండి. వాళ్ళ అల్లుడేడి, అల్లుడు, కుమారుడు, కుమార్తె, వాళ్ళ మనవడు, మనవరాలు రండి. ఒకసారి మనవరాలు కోడలు ఒక్కసారి వాళ్ళ కోడలు, కుమారుడు, అల్లుడు. హ్యాపీ చివరి ఒకసారి కుటుంబ సభ్యులు ఇంకా దయచేసి కుటుంబం పక్కకి వెళ్ళవలసిందే. బంధువులు కొంచెం సహకరించాలి. కుటుంబ సభ్యులు పక్కకు వెళ్తారు.
కుటుంబ సభ్యులు పక్కకు వెళ్ళాలి ఒకసారి పక్కకు వెళ్ళండి, దయచేసి పక్కకు వెళ్ళిపోండి. ఇప్పుడు బంధువులు చూడనటువంటి వారు, చివరి చూపు చూడేటువంటి వారు వచ్చి ఇలా చూసుకొని అలా వెళ్ళిపోండి. దయచేసి వెళ్ళండి వెళ్ళండి. అయ్యా మమ్మీని అతను తీసుకెళ్ళి కూర్చోబెట్టా. దయచేసి కుటుంబ సభ్యులు ఉండకూడదు. తీసుకెళ్ళండి అమ్మా, తీసుకెళ్ళండి. దయచేసి మీరు సహకరించినట్లయితే మన సమయం అయిపోతుంది. దయచేసి రండి. దయచేసి ఇంక తీయండమ్మా, ఇంక తీయండమ్మా. ఉండండి, సగం పెట్టండి. ఇంక తీసుకెళ్ళండి అమ్మా, ఇంక తీసుకెళ్ళండి. దయచేసి కూర్చోబెట్టండి. అందరూ చూసినటువంటి వారు దయచేసి బయటికి వెళ్ళినట్లయితే కొంచెము పెట్టిని మోసేటువంటి వారు దయచేసి అందుబాటులోకి రావాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి చూసినటువంటి వారు వెలుపలికి వెళ్ళిపోండి. దయచేసి మార్గం క్లియర్ చేయండి. ఎందుకంటే కొంచెం భారీ ఖాయము కాబట్టి ఎక్కువ మంది కావాలి. మీరు స్థలం దయచేసి దానిలో ఎవరు అడ్డుకుంటున్నారు. ఎందుకంటే సజావుగా జరగాలి అంటే దయచేసి ఎవరు సహకరించవలసిందిగా కోరుచున్నాం. దయచేసి సహకరించండి. చూసేశారా? ప్రశాంతంగా నువ్వు అందరం క్లియర్ చేసి చెప్తే అందరూ బయట అందరు చెప్పులు వేసుకొని అందరు రెడీగా వెళ్ళిపోండి. దయచేసి ఎవరు కూడా అంటూ ఉండకూడదు. ఏమన్నా కొడుకుగా ఉండేవాళ్ళు మీరు ఉన్నారు. వెందోటి దేవకుమారు వ్యవసాయం వాళ్ళు వెందోటి వాళ్ళందరూ రావాలి. హైట్ చూడొచ్చు రామారండి, చూడొచ్చు. అమ్మ ఒకసారి బయట బయట తీస్తూ వచ్చేది తీసేసి వచ్చేది. ప్రశాంతంగా క్లియర్ ఇస్తేనే మేము బయలుదేరుతాము. హెవీ కదా. సైడ్ చేయండి. ఇది ఎవరు లేదు, ఇక్కడ ఎవరు లేదు. ఇక్కడ రావాలి. మైక్ తీసుకెళ్ళాలి.
అక్కడ క్లాస్ లోకి వెళ్ళాను. వాటర్ వాటర్ పన్నీర్ వాటర్ అక్కడ పెట్టుకో ఇక్కడ పెట్టుకో చర్చిలో టేబుల్ దగ్గర ఆవులు పెట్టింది అంటే దాని కింద ఉన్నాయి. హలో ఫోన్ చేస్తారా కార్యానికి ఇక్కడ ఉండు, అయిపోయింది. నేనే వెళ్తా. ఓకే చేసిన ఎండ్ చేసి రే ఎక్కండి రా బండి ఎక్కరా రే